అంటే సీజనల్ వైజ్ కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, సో ఎప్పుడు లింక్స్ షేర్ చేస్తుంటే ఎవరు కొనరు అని కొంతమంది డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు సీజనల్ వైజ్ ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకుని షేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వింటర్ కాబట్టి వింటర్లో స్వెటర్స్ అలాంటివి, అండ్ రైనీ సీజన్లో రైనీ సీజన్కి సంబంధించినవి, సమ్మర్లో సమ్మర్ ప్రోడక్ట్స్ అలాంటివి షేర్ చేస్తే ఎక్కువగా సేల్ అవుతాయి. అండ్ అదే కాకుండా క్రెడిట్ కార్డ్స్ అయితే దానికి సీజన్ అంటూ ఏం లేదు, ఎప్పుడైనా ఎవరైనా తీసుకుంటారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారు. అండ్ అదే కాకుండా క్రెడిట్ కార్డ్కి మనకి ఎక్కువగా రిఫరల్ ఇన్కమ్ కూడా ఉంది. సో క్రెడిట్ కార్డ్ లింక్ ఎక్కువగా షేర్ చేస్తే మీకు రిఫరల్ ఇన్కమ్ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కొంతమంది మేము వర్క్ చేస్తున్నాము, లింక్స్ షేర్ చేస్తున్నాము, బట్ ఎలాంటి ఇన్కమ్ రావట్లేదు, కొంతమంది డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. బట్ దీనికంటూ ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇమ్మీడియట్గా మనం ఒక దగ్గర లింక్ షేర్ చేయగానే మన అకౌంట్లో మనీ యాడ్ అవ్వదు. కొన్ని రోజులు వర్క్ చేయాలి, అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ ఆర్ 6 మంత్స్ మీరు వర్క్ చేయాలి. అండ్ క్రెడిట్ కార్డ్ అలాంటి వాటికి మినిమం ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు వెరిఫికేషన్ అదంతా ప్రాసెస్ జరిగిన తర్వాత వాళ్ళు క్రెడిట్ కార్డ్కి ఎలిజిబుల్ అయితేనే వాళ్ళ క్రెడిట్ కార్డ్ అనేది ఇష్యూ అవుతుంది. సో దానికి మినిమం 15 days అనేది టైం కూడా ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ఇష్యూ అయిన తర్వాత మీకు మనీ క్రెడిట్ అవుతాయి. సో మీరు వర్క్ చేసినప్పుడు కొంచెం పేషెన్స్తో చేయాలి. మేము ఇప్పుడు వర్క్ చేసాము, లింక్స్ షేర్ చేస్తున్నాము, కానీ ఏం మనీ రావట్లేదు అని డిసప్పాయింట్మెంట్తో చేస్తే ఎప్పుడు కూడా మనం సక్సెస్ అవ్వలేము. సో కొంచెం ఓపిక్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ లింక్ ఎలా షేర్ చేయాలంటే మీరు ఫేస్బుక్లో షేర్ చేసేటప్పుడు జస్ట్ దానిపైన ట్యాప్ చేయగానే జస్ట్ ఇమేజ్ మాత్రమే వస్తుంది. సో మీరు ఫస్ట్ అక్కడ టెక్స్ట్ అనేది కాపీ చేసుకోవాలి. మీరు ఫేస్బుక్లో కానీ, టెలిగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ ఎక్కడైనా మీరు షేర్ చేసేటప్పుడు కొంచెం అట్రాక్టివ్గా ఇమేజెస్, ఇక్కడ లేకపోయినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ ఉంటే మీరు గూగుల్ నుంచి ఇమేజెస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నౌడేస్ ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. సో కాబట్టి ఇది డెఫినెట్గా సక్సెస్ అయ్యే వర్క్ అనమాట. బట్ మనం చేసే పని మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా, ప్యాషనెట్గా చేయాలి, అప్పుడే సక్సెస్ అవుతాము. జస్ట్ బ్లైండ్గా మనం లింక్ షేర్ చేయడం కాకుండా అట్రాక్టివ్గా టైటిల్స్, అట్రాక్టివ్గా క్యాప్షన్ పెట్టడం అండ్ ఇమేజెస్ పోస్ట్ చేయడం. యాడ్ ఎలా పోస్ట్ చేస్తే చూస్తారు అండ్ దానిపైన క్లిక్ చేస్తారు అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో అలా అట్రాక్టివ్గా మనం యాడ్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తే డెఫినెట్గా సేల్స్ కూడా అవుతాయి అండ్ సక్సెస్ అవుతాం. సో కొంచెం ఓపిక్గా అండ్ ఇంట్రెస్టింగ్గా చేయాల్సిన వర్క్ అనమాట ఇది. ఇక్కడ యాప్లో మనకి కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే ఉన్నాయి, వీటిని మాత్రమే ఎవరు కొంటారు అని మీకు డౌట్ రావచ్చు. బట్ ఇక్కడ ఎన్ని ప్రోడక్ట్స్ లింక్స్ కూడా మనం పోస్ట్ చేయొచ్చు, బట్ వాటికి మనం రిఫరల్ లింక్ జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లిప్కార్ట్, మింత్రా, ఇంకా చాలా రకాల వెబ్సైట్స్ ఉన్నాయి కదా. సో వాటి అఫిలియేట్ లింక్ మనం జనరేట్ చేయాలి అంటే మనం ఆ యాప్లోకి వెళ్ళి కూడా ఇంకా